చేసింది డాక్టర్ సేపు బయట పెడితే ఉంటుంది బ్లడ్ ప్రెషర్ పెట్టాలి కదా వాళ్ళకి తీసుకుపోయి ఈ గతంలో అలా పిహెచ్సిలో ఉన్న ఆ వర్క్స్ పూర్తి చేయలేదు కదా, పెయింటింగ్ కాలేదు, కబోర్డ్స్ పట్టలేవు, మనం వచ్చేసి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేపిస్తాం కదా, పూర్తిగా చేయలే వర్క్స్ అంతా కూడా ఇన్కంప్లీట్ ఉన్నాయి, విజిట్ చేయలే, పెయింటింగే చేయలేదు, కబోర్డ్స్కు పైన పెయింటింగే చేయలేదు, మరి ఆ కబోర్డ్స్కు డెకోరమని వేయలేదు, పెయింటింగ్ వేయలేదు, ఆ డబ్బులు పట్టనే లేవు, అవి పర్ఫెక్ట్గా చెప్పిద్దండి. ఏమైంది మన సిద్దిపేట హాస్పిటల్ పని, నర్సింగ్ కాలేజ్ పని, నేను హాస్పిటల్లో నేను కూర్చొని మాట్లాడుతున్నాను, అంతా ఫ్లోరింగ్ క్లీన్ కూడా చేయలేదు, వాడు క్లీనింగ్ అవుతుంది. నేను ఇక్కడ డాక్టర్ నాడు మాట్లాడుతున్నాను, క్లీనింగ్ అవుతున్నాను వస్తుంది. చెప్పిన కరెక్ట్గా చెప్పిన గట్టిగా మున్సిపల్ చైర్మన్ రాయనర్స్ కూడా చెప్పినా మీ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకున్నాం. రాయనర్స్ మున్సిపల్ చైర్మన్ చెప్పినా కలెక్టర్ కూడా ఫోన్ చేసి చెప్పిన విషయం నా దృష్టి దాకా పుల్లూరు పిహెచ్సిలో ఏమంటే గారు హరీష్ రావు ఒక గట్లపల్లి హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉంటే ఎట్లా పని నడుస్తుంది, ఎవరు పడితే వాళ్ళు అట్లా ఆర్డర్లు తెచ్చుకుంటే ఎట్లా